Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. తెలుగు కబడ్డీ లీగ్. సో లెగ్స్ చూస్తే నాకే అంటే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే ఎటువైపు వెళుతున్నా వెలుగుల్ని చూస్తున్నా మెరిసావే కన్నుల్లోనా కల తీరే సమయాన అలనే నైలేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా. హలో ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్, లవర్ బాయ్, జెన్యూన్ గాయ్, సంగీత మాస్టర్, ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్. నాకు తెలిసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో జాయినీ హ్యాండ్సమ్, ఐఎమ్ విత్ శ్రీరామచంద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వాట్ ఏ జర్నీ బ్రో. నిజంగా నేను ఇంట్రడక్షన్లో అన్నా జెన్యూన్ గాయ్ అని. ఎంత జెన్యున్గా ఆడారంటే ఉన్న 19 మంది కంటెస్టెంట్స్లో ఒక్కరిద్దరిని అంటే జెన్యున్గా అనుకున్నాము. ఆ ఒక్కరిద్దరిలో మీరు జెన్యున్. అంటే ఎట్లా వెళ్ళిరో అలా వచ్చిరో అనుకుంటున్నాను నేనైతే. అంటే బయట శ్రీరామ్ ఎలా ఉంటాడో అండ్ హౌస్లో కూడా అలానే ఉన్నాడు. అంటే నాకైతే ఇంకేమి డిఫరెన్స్ అనిపించలేదు. ఇలా ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా రియాక్ట్ అయ్యాను. బట్ దట్ ఈస్ మీ. పాటలతోటి నిజంగా అంతే, పాటలతోటి చాలామంది అభిమానులను పెంచుకున్నారు. బట్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి తెలుగు అంటే ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు మీరు. థ్యాంక్ యూ అండి. నాకు ఐ మీన్ ఐఎమ్ హ్యాపీ. నా వెళ్ళిన పర్పస్ కూడా అదే. అంటే టైటిల్ వచ్చిందా లేదా అంటే డెఫినెట్లీ టైటిల్ కోసం అందరూ రేస్లో ఉన్నాము. బట్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మనసులో వాళ్ళే కదా మనల్ని ముందుకి తీసుకెళ్ళేది. సో ఆఫ్టర్ బిగ్ బాస్ అండ్ బిఫోర్ బిగ్ బాస్, సో వాట్ ఈస్ శ్రీరామచంద్ర? బిఫోర్ బిగ్ బాస్ అంటే డెఫినెట్లీ చాలా అంబిషియస్ పర్సన్. నాకు ఏదో చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఓన్లీ ఇప్పుడు ఇండియన్ ఐడల్ అంటే నేషనల్ ప్లాట్ఫామ్లో ఉంది. సో చాలా రోజుల నుంచి నాకు అనిపిస్తుంది అనమాట, తెలుగు సైడ్ ఏదైనా చేస్తే బాగుండు మన వాళ్ళు. ఎందుకంటే ఎవరు అడిగినా మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, కనిపించట్లేదు, మీరు బాంబే వెళ్ళిపోయారు, మమ్మల్ని మర్చిపోయారు, ఇలాంటివన్నీ నేను ఎంత రెగ్యులర్గా ఎన్ని సాంగ్స్ చేసి పోనీ ఏ రూపంలో అయినా టీవీలో కనిపించి ట్రై చేసినా ఆ గ్యాప్ ఫిల్ అవ్వట్లేదు. సో నాకు తెలిసి బ్రిడ్జింగ్ అనేది వర్కౌట్ అయింది బిగ్ బాస్ 5లో. శ్రీరామచంద్ర ఓకే మా ఆర్డర్ పోయి ఇక్కడ ఉన్నాడు, ఇట్లా స్టార్ట్ చేసిండు, ఇది చేసిండు, ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు. సో ఆ బ్రిడ్జింగ్ బేసిక్ మన తెలుగు ప్రేక్షకులు, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి నాకు బ్రిడ్జింగ్ ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా బాగా ఇంకా కొత్త సాంగ్స్ బాగా రిలీజ్ చేసి పాడి మూవీలో పాడితే ఇంకా స్టార్ట్ డిఫరెంట్ జర్నీ ఇప్పటి నుంచి. సో ఒక్కసారి ఒక పాటతోటి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సో అంటే జనరల్గా మేము ఎక్కువ సార్లు వినే పాట గెలుపు తలుపు అని చెప్పేసి ఒకసారి నాకు లైవ్లో వినాలని ఉంది. ఓకే షూర్. పవన్ కళ్యాణ్ గారికి పాడిన పాట, మణిశర్మ గారు కంపోజ్ చేసిన పాట, ఫస్ట్ హిట్ సాంగ్ తెలుగులో. అది ఓకే. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే ఎటువైపు వెళుతున్నా వెలుగుల్ని చూస్తున్నా మెరిసావే కన్నుల్లోనా
కల తీరే సమయాన అలనే నైలేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా. సూపర్. Thank యా you. అండ్ అంటే ఎవ్రీ బిగ్ బాస్ సీజన్కి అంటే ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉంటారు, అంటే Okay. ఒక కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అయ్యింది. సో ఆ ఏదైతే వర్కౌట్ అయ్యే కపుల్ నిజంగా మేము చూసే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తాం, అరే భలే ఉందే వీళ్ళ కెమిస్ట్రీ, బాగా కపుల్ చాలా చూడముచ్చటగా ఉన్నారు. అండ్ ఈ సీజన్ 5కి వచ్చేసరికి అండ్ హమీద్ అండ్ యూ, సో మాకు అనిపించింది యువర్ బెస్ట్ కపుల్, వీళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేదేమో. ప్రీవియస్ సీజన్స్ అఖిల్ మోనల్ ఎలానో, సో వీళ్ళు కూడా ఇక్కడ ఒక మంచి కెమిస్ట్రీ దొరుకుతుంది, సో వీళ్ళు ఎంజాయ్ అని. బట్ చాలా తొందరగా వెళ్ళిపోయిందని వీఆర్ డిసప్పాయింటెడ్. సో మీ రిలేషన్షిప్, మీ బాండింగ్ గురించి వాట్ యూ సే? నథింగ్, అంటే ఒక 105 రోజులు 120 రోజులు క్వారంటైన్లో కలిపి ఒక దగ్గర ఉండాలి, ఒకే ఇంట్లో ఉండాలి, అక్కడే తిని పడుకుని లేచి ఒక లైఫ్ అనేది స్పెండ్ చేయాలి అన్నప్పుడు జనరల్గా అందరూ ఫ్రెండ్స్ కోసం చూస్తారు. ఎలా అంటే జరిగిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి, ఎవరికొకరికి ఏదో షేర్ చేసుకోవడానికి ఒక మంచి కావాల్సి ఉంటుంది. సో నాకు లక్కీలీ చాలా మందిలో స్టార్టింగ్ ఫస్ట్ ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడింది హమీదా తోటి. అందులో ఆ క్యాప్టెన్, మేమిద్దరం ఒక టీంలో ఉండి క్యాప్టెన్సీ పోటీలో నేను క్యాప్టెన్ అవడం, తను ఆర్ఎం అవడం, రేషన్ మేనేజర్ అవడం. సో ఇద్దరం కలిసి వీఆర్ హ్యాండ్లింగ్ ద హౌస్ అనమాట ఫర్ 1 వీక్. సో అందులో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వీస్ టు టాక్, వీస్ టు డిస్కస్, ఇలా చేసి అలా చేసి గేమ్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అని ఇంకా ఆ వీకెండ్లో తను వెళ్ళిపోయింది. సో షీఈ్ వెరీ స్వీట్ గర్ల్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ హౌస్ లోపల. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా వి ఆల్ షుడ్ మీట్, ఇంకెవరం కలవలేదు యాక్చువల్లీ. యా, అంటే మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు హమీదాని అడిగామనమాట. సో బిగ్ బాస్ నుంచి ఏం తీసుకొచ్చినావు హమీదా అంటే, సో రామ్ని తీసుకొచ్చాను, రామ్ మనసుని తీసుకొచ్చాను అన్నది. అంటే ఏమైనా క్రష్ అంటే అట్లా ఏమైనా ఉండేనా తనని చూసినప్పుడు? ఎక్కడో మన ఒక అబ్బాయిలు అన్నప్పుడు ఎక్కడో చిన్న క్రష్ ఉంటుంది. ఐస్ టు సింగ్, మేము డాన్స్ చేసేవాళ్ళం. అదే చుట్టుపక్కల నాకు సార్ కూడా ఏడిపించేవారు, అరే మీద శ్రీరామ్ ఏంటి మాట్లాడుతుంటే మీరు కేక్ తింటున్నారు అని ఏడిపించేవారు, ఆట పట్టించేవారు. సో తను సింగిల్ అమ్మాయి కాబట్టి నేను సింగిల్ అబ్బాయిని కాబట్టి అలా ఒక చిన్న అలా అయిందనమాట. బట్ స్పార్క్స్ అనేవి ఉండే అప్పట్లో. కానీ బేసిక్ ఇప్పుడు నాకు తనకి అంటే నేను బయట కూర్చొని ఇంకా కలవలేదు అసలు ఆ మీద. అక్కడ ఫైనల్ రోజు కలవడమే, వేరే ఏ కంటెస్టెంట్స్ని కూడా కలవలేదు. ఇప్పుడు అదే ప్లాన్ చేసుకుంటున్నాం అందరూ ఎప్పుడు కలుద్దాం ఏంటి సంగతి అని. సో యా, షీస్ అ గుడ్ ఫ్రెండ్. మీ ఆమెతో పాటు విశ్వ కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు. విశ్వ కొంచెం ఎక్కువ రోజులు ఉన్నాడు తను ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత శ్వేత వెళ్ళిపోయింది. శ్వేత మంచి ఫ్రెండ్ నాకు. అని మాస్టర్, విశ్వ, రవి. అండ్ జనరల్గా అంటే మీరు ఎవరితో అయితే కనెక్ట్ కాబోతున్నారో అంటే ఒక 50% వరకు కనెక్ట్ అవుతారు. ఇంకా గట్టిగా ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడే టైంకి దేవుల అవుట్ ఆఫ్ ది హౌస్. అదే మరి ఎందుకు అలాగైందో నాకు అర్థం కావట్లేదు. స్ట్రాంగ్ కంటెండర్స్ అందరూ కూడా మంచి మంచి కంటెస్టెంట్స్ అందరూ ముందరే వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అందరూ సీజన్ 5లో ఆల్ 19 వెరీ వెరీ టఫ్ కంటెస్టెంట్స్ యాక్చువల్లీ. అండ్ ఇంకోటి రవి ఎప్పుడైతే అంటే ఎలిమినేట్ అయ్యాడో బయట బాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి వీడియోస్, ఇట్స్ అన్ఫేర్ బిగ్ బాస్ అని చెప్పేసి. అంటే లోపల ఉన్న మీకు ఎలా అనిపించింది? మాకే అన్ఫేర్ అనిపించింది. నాకు షాకింగ్గా ఉండింది. రవి వెళ్ళిపోవడం ఏంటనే నాకు అర్థం కాలేదు. అకార్డింగ్ టు మీ రవి టాప్ 3లో ఉంటాడని నేను డిసైడ్ అయిపోయాను. అంటే తన గేమ్ స్టైల్ కానీ తను ఆడే విధానం కానీ నాకు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరం అనుకున్నాం. అండ్ హీ ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్ ఆల్సో. అలా జరగడం చాలా డిసప్పాయింటింగ్గా ఉండింది. నేను సడన్గా షాక్ లాగా అనిపించింది. ఏదైనా జరగచ్చు అని అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇంకా ఎవరైనా వెళ్ళచ్చు, ఏదైనా జరగచ్చు, బయట ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు అని ఆల్ నేనైతే చాలా షాక్ ఉన్నాను. ఓకే, అంటే విశ్వ వెళ్ళిపోయాక మీరు రవితో బాగా కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ ఇది టాస్క్లో కానీ హెల్పింగ్ కానీ ప్రతిదీ కూడా అంటే అవతలట్టి అంటే గ్రూప్స్ ఏర్పడ్డప్పుడు కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే నిజంగా. అంటే గేమ్లో మేము స్ట్రాటజీస్ ప్లాన్ చేసేవాళ్ళం. ఇండివిజువల్ గేమ్ ఉన్న బిగ్ బాసే రాసి పంపించేవారు.
మీరు కావాలంటే మీరు బ్రేక్స్లో స్ట్రాటజీస్ వాడుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు, కోప్లే వేస్తాడని నేను రవి అలా కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో దట్స్ ఇట్. వాజ్ గుడ్ జర్నీ. బట్ తను వెళ్ళిపోవడం నాకు కొంచెం బాధ వేసింది నాకు. యా, అండ్ కమింగ్ టు కాజల్ గారు, సో నిజంగా ఎప్పుడు మీ ఇద్దరికి ఎదురైనా కూడా ఎక్కడెక్కడ డిష్ గొడవలు, అసలు ఏంటి ఆ టామ్ అండ్ జెర్రీ టైప్ ఎప్పుడు, అంటే ఎందుకు అలా అవుతుంటుంది మీకు? తెలియదు, అంటే నాకు ఫస్ట్ కనెక్ట్ అయిన మనిషి ఇంట్లో కాజల్ యాక్చువల్లీ. ఓకే, మేము వెళ్ళిన రోజు 1-2 days నేను కాజలే ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. ఒక బ్రదర్ సిస్టర్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఫామ్ అయింది మాకు. కానీ అదేంటో మరి ఆ వారం నుంచి తను ఎంత నా సైడ్ నుంచి నార్మల్గానే ఉండేది. ఎలా అంటే కాజల్ బ్రదర్ అన్న తర్వాత నేను సర్లే కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది కదా, ఏదన్నా కూడా నార్మల్గా అరే సర్దుకుపోదామని. నాది అట్లాంటి నేచర్. కాజల్ది ఏంటంటే ఏదన్నా ఉంటే ఇంకా షీ స్టార్ట్స్ టాకింగ్ అట్లా. నేను అట్లా అదేంటి నాకు అదే కొంచెం డిఫరెంట్, నాకు అర్థం కాలేదు బేసికలీ. బయట కాజల్ పరిచయం లేదు, నాకు ఎప్పుడు పరిచయం లేదు, బయట లోపలే పరిచయాలు. సో నాకు తను గొడవలు ఎక్కువయ్యేవి, గేమ్స్లో కానీ వంటింట్లో కానీ. సో అలా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువయ్యేవి. అలా అయినప్పుడు నాకు నచ్చేది కాదు. ఎందుకు మనం బాండ్ ఏర్పరచుకుంటున్నాం అని అయిన తర్వాత గొడవ అయితే తొందరగా సెట్ చేసేసుకుందాం కదా అని మెంటాలిటీతో నేను ఉంటాను. అలా తను లేదు. తను ఏంటంటే కొంతమందితో నేను గొడవ పడని డిసైడ్ అయిపోయి ఉండింది తను. అంటే ఫ్రెండ్స్ ఉంటారు, మానసు ఉన్నాడు, నేను మానసం గొడవ పడను అని ఒకసారి అలా డిసైడ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా అది అవ్వదు. ఇప్పుడు నాతో ఏంటంటే అది లేదు, నేను శ్రీరామ్తో గొడవ పడను అని తను అనుకోలేదు. ఇక్కడ వచ్చినా గొడవ పడిపోయేది, మేము కూడా అలా గొడవ పడేవాళ్ళం. ఇంకా అది కొన్ని రోజులతో మళ్ళీ ప్యాచప్ అయిపోయేది, మళ్ళీ ఎక్కడొక్కడ వచ్చేది. నాకు ఇలా అయినప్పుడు తను వచ్చి ఇంత బాధపడి నాకు పక్కనే కూర్చుని సో ఐ వాజ్ వెరీ కూర్చుని కాజల్ మనకి ఎందుకు సెట్ అవ్వట్లేదు మేము మాట్లాడుకుని అదంతా అయింది. మళ్ళీ నెక్స్ట్ గేమ్లో ఏదో అయింది, మళ్ళీ గొడవ అయింది మాకు. ఏంట్రా బాబు ఇది సరే కానీ. బట్ యా నేను చెప్పాను తనకి ఈజ్ వెరీ ప్యూర్ సోల్. ఇది అనుకున్నా చెప్పేస్తుంది బయటికి. సో తన సిస్టర్ రోల్ ఉంటుందా? ఫుల్గా ఉంటుంది అంతే. సో తన సిస్టర్ రోల్ అలానే ఉంటుందా? తను అంటే మీరు అన్నారు కదా జెస్సీ నాకు కొంచెం ఎక్కువ బ్రదర్, నువ్వు నాకు తక్కువ బ్రదర్ అన్నప్పుడు నాకు నచ్చలేదు బేసికలీ. ఆ మెంటాలిటీ నాకు నచ్చదు. సిస్టర్ అంటే సిస్టర్, బ్రదర్ అంటే బ్రదర్. నాకు ఎక్కువ బ్రదర్ తక్కువ బ్రదర్ ఇట్లా నువ్వు నీకు అనుకూలంగా మనం మార్చుకోలేం కదా, మనకి సిచ్యువేషన్కి అనుకూలంగా. నాకు ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఎక్కువ, ఈ సిచ్యువేషన్ నువ్వు ఎక్కువ, నాకు అలా నచ్చదు. సరే మన హౌస్ మేట్స్గానే ఉంటాం, ఇంకా రిలేషన్ వద్దు, అందుకే బ్రదర్ అనకు, నేను కూడా సిస్టర్ అనను అని చెప్పి డిసైడ్ అయిపోయి అంతే. సో అంటే తన సిస్టర్ రోల్ ఉందా మరి ఇప్పుడు? ఉంటుందా? అంటే అయిపోయిన తర్వాత తను బాధపడింది వెళ్ళేటప్పుడు, నేను బ్రదర్ అనుకుని కనెక్ట్ అయ్యా నీతోటి అది ఇది అంటే. పర్లేదు మనం బయట స్టిల్ బ్రదర్ అండ్ సిస్టర్, లెట్ స్టార్ట్ అ గుడ్ ఈక్వేషన్. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా తను ఎలిమినేట్ అయినప్పుడు చెప్పాను నేను. సో మానస్కి మీకు జరిగిన ఈ కోల్డ్ వార్ ఏంటి? ఎప్పుడు ఎక్కడ మానస్ ఎదురైనా కూడా అసలు అంటే జనరల్గా శ్రీరామచంద్ర అంటే మీరు బయట కూడా ఇట్లా అగ్రెసివ్గా ఉంటారా? అంటే మాకు కొన్ని ఎపిసోడ్స్ అయితే అస్సలు ఇచ్చి పడేస్తారు, అసలు ఏంది తగ్గేదే లేదు అన్నట్టుగా అసలు మీదికి వెళ్ళిపోయి. అంటే ఎక్కడైతే అవసరమో అక్కడ వస్తుంది కోపం అనేది, అందరికీ ఉంటుంది. అన్ని ఎమోషన్స్ అందరిలో ఉంటాయి కదా. ఏడుపు ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, కోపం ఉంటుంది, రోషం ఉంటుంది. నేను ఎక్కడ ఆపుకునేటోని కదా అంతే. ఏ ఎమోషన్ వచ్చినా నేను దాన్ని ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేసి నేను అక్కడికక్కడ బయట పెట్టేవాడిని. నాకు బ్యాగేజ్ క్యారీ చేసుకోవడం అనేది ఇష్టం ఉండదు, అది నామినేషన్స్ అయినా గేమ్ అయినా. సో మానస్కి నాకు ఎందుకు అంటే ఏమో నాకు ఐడియా లేదు, జస్ట్ ఇద్దరం గెలవడానికి ఆడేవాళ్ళం. నేను ఎట్లా చేసి నేను గెలిచేసేవాడిని. సో మానస్కి అది ఈసారి కూడా తనే గెలిచాడు, ఈసారి కూడా తనే గెలిచాడు అది ఉండేదేమో, నాకు కూడా తెలియదు. బట్ అది ఉంటుంది, కాంపిటేటివ్ స్పిరిట్ అన్నప్పుడు ఉంటుంది కదా ఇద్దరు. అది ఎలా తీసుకునేవారు మీరు హౌస్లో ఉన్నప్పుడు? నేనైతే బాగా సీరియస్గా తీసుకునేవాడిని. ఎట్లా అంటే ఇప్పుడు ఒక టాస్క్ గెలిస్తే ఇది గెలవాల్సిన టాస్క్, ప్రతి టాస్క్ గెలవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెంట్ ఏదైనా 1-on-1 ఉండి నాకు మానస్కి ఎలా ఉండి పోనీ నాకు ఇంకెవరికైనా నేను ప్రాపర్గా మెంటలీ ప్రిపేర్ అయ్యి దీన్ని ఇలా ఆడాలి, ఇలా ఆడితే రిజల్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి నేను ఆడేవాడిని. నాకు రిజల్ట్ అలాగే వచ్చేది. సో ఐఎమ్ హ్యాపీ. నేను 1-on-1 ఫేస్ చేసినంత సార్లు నేను గెలిచేవాడిని. అండ్ ఇంకోటి అంటే హమీదా ఎప్పుడైతే ఎలిమినేషన్ అయిందో ఒక 2 weeks 3 weeks ఎందుకు అంత డల్ అయిపోయారు మీరు? అంటే అంతకుముందు చాలా టాస్క్లు కానీ మిగతా ఏదన్నా మీకు అంటే ఆర్గ్యూస్ అయినప్పుడు కూడా చాలా మీదికి వచ్చి అవతలని అంటే ఇచ్చి పడేసేవాళ్ళు.
చాలా కామ్ డౌన్గా నాగార్జున గారు కూడా ఆ వీక్ చెప్పారు. ఏంటి ఏమైంది నీకు అంత కామ్ డౌన్ అయిపోయావు, ఏంటి అసలు ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నావు అని. అదే అంటే నేను క్యాప్టెన్ అయిన వీక్ తర్వాత కొంచెం అసలు ఏంది, ఎందుకు అంత డల్ అయిపోయారు? ఏదో ఉంటుంది కదండి, మనం ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, తనే కాదు మా మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను డల్ అయ్యాను 1-2 days, విశ్వ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను 1-2 days డల్ అయ్యాను. ఆ వీక్ కొన్ని ఈక్వేషన్స్ మారాయి. ఎలా అంటే నేను క్యాప్టెన్ అయిన వీక్ నేను కొంచెం స్ట్రిక్ట్ క్యాప్టెన్ అనమాట. చూసే ఉంటాను, చాలా చాలా స్ట్రిక్ట్. ప్లస్ ఫస్ట్ గొడవ ఇంట్లో నా క్యాప్టెన్సీలోనే అయింది. సో వామ్మో ఇదేంట్రా బాబు, మొత్తం హౌస్ అంతా డివైడ్ అయిపోతుంది, నా వల్ల గొడవలు అవుతున్నాయి ఇంట్లో అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాను నేను. అమ్మో ఇప్పుడు చూసుకోవాలి, లేకపోతే 105 days ఉండాలి కదా, ఎట్లా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని కొంచెం డల్ అయ్యాను నేను. కానీ దాని తర్వాత ఇంకా నార్మల్ అయిపోయాను మళ్ళీ. ఇట్ కెన్ టేక్ టూ లాంగ్. రవి వెళ్ళిపోయాక మీకు అనిపించిందా నేను అంటే టాప్ 5లో నేను ఉంటానా, లేకుండా మన బిగ్ బాస్ ఏం చేస్తాడో అన్న ఒక భయం అనేది స్టార్ట్ అయిందా మీకు కూడా? అంటే బిగ్ బాస్ చేసేది ఏమి ఉండదు కదా అందులో. మనం బేసికలీ ఓటింగ్ వల్ల నెక్స్ట్ వీక్ వెళ్తుంటాము. సో టాప్ 5లో ఉంటానా లేదా అనేది ఇది అయిన తర్వాత నాకు లైక్ ఇది అయిపోయింది, ఇప్పుడు జర్నీకి ప్రాబ్లం అవుతామో, నెక్స్ట్ గేమ్స్ ఎలా ఆడతాను అనే ఒక ఇంటెన్షన్ ఫీలింగ్ వచ్చింది. ఐ వాజ్ అప్సెట్. ఎన్ని వారాలు ఏంటంటే ప్రతి వారం ఆడి గెలిచి ముందుకు వెళ్ళడం, మనం ఏది హోల్డ్ బ్యాక్ చేయలేదు. గివింగ్ మై బెస్ట్ అనేది ఎప్పుడు నా కంట్రోల్లో ఉండేది. కష్టపడి ఆడి గెలవడం అనేది మన ఇండివిజువల్ ఎఫర్ట్ అది. కానీ ఇప్పుడు దీనివల్ల మనం ఆడలేకపోతాం కొన్ని టాస్క్లు. సో అలా అయింది, ఎందుకు ఆడలేకపోతానేమో ఇక్కడ దాకా వచ్చి అని అప్పుడు దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్. బట్ అదర్వైజ్ గేవ్ ఎ టఫ్ ఫైట్. ఇప్పుడు ఏ టాస్క్ ఇచ్చినా కూడా 100% దాన్ని ఆడేవాడిని నేను. సార్ లెగ్స్ చూస్తే నాకే అంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అసలు. అంటే మీరు ఇంటర్నల్గా హౌస్లో అంటే ఏదైతే మిగతా కంప్లీట్ 19 days అసలు ఎలా ఉండగలిగారు? అసలు నాకు చూస్తే అసలు చూడలేకపోతున్నా ఆ పెయిన్ కానివ్వండి, అసలు ఎలా ఉండగలిగారు? బాత్ చేసుకోవాలన్నా, వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది మీకు? యాక్చువల్లీ వెరీ టఫ్. నాకు ఎట్లంటే ఒక్క కాలు ఇంత వాచిపోయింది. ఐ సినిమాలో విక్రమ్ గారి ఉంటుంది కదా, సో అలా మొత్తం బొబ్బలు ఎక్కేసినాయి. బొబ్బలు ఎక్కేసి మొత్తం వాటర్ ఫామ్ అయిపోయింది కాల్లో. ఫ్రాస్ట్ బైట్ అయింది. ఫస్ట్ ఐస్ మీద దించినందుకు ఫ్రాస్ట్ బైట్ అయింది. అది బోన్స్ దాకా వెళ్ళిపోయింది. చిల్ చల్లదనం బోన్స్ దాకా వెళ్ళిపోయింది. టిష్యూస్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకా పాపం సో రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. దాని తర్వాత ఇంకా హాట్ వాటర్ యాక్చువల్లీ పోయకూడదు. నేను నిద్రలో బాధపడుతుంటే పాపం ఇంకా పింకీ ఏదో తనకు కూడా తెలియకుండా మంచి చేద్దామని పోయి హాట్ వాటర్ పోసేటప్పటికి అది ఇంకా అగ్రివేట్ అయిపోయింది. సో ఈ స్కిన్ అంతా పీల్ ఆఫ్ అయిపోవడం, ఇప్పుడు ఏమంతా కొత్త స్కిన్ రావడం, ఇప్పుడు సెన్సేషన్ లేదు ఇక్కడ 2 కాళ్ళకి. నాకు ఐ కాంట్ ఫీల్ మై టోస్. సో ఇంకొక డాక్టర్ ఏం చెప్పారా? డాక్టర్ అంటే ఒక 2 నెలలు పడుతుంది మీకు నార్మల్ కావాలంటే. ఫస్ట్ స్కిన్ రావాలి, తర్వాత సెన్సేషన్ రావాలి. ఇంకా సెన్సేషన్ లేదా మీకు? నాకు సెన్సేషన్ లేదు. ఇక్కడ నుంచి ఇదంతా ఐ కాంట్ ఫీల్. ఇప్పుడు ఇది కదులుతున్నా కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇలా కదిలించగలుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ 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 ఐ కాంట్ ఫీల్ ఎనీథింగ్. అంత నమ్ముగా ఉందన్నమాట. ఓకే. సో ప్రాబ్లీ స్కిన్ అంతా వచ్చి సో నడవడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది మీకు? అంతే, ఇంకా కొంటుకుంటూ నడవడమే అంతే. ఎక్కువ తిరగకూడదు, స్ట్రెస్ తీసుకోమని చెప్పారు. జస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. సో మిగతా కంటెస్టెంట్స్కి ఇంత ఇన్ఫెక్షన్ ఎందుకు కాలేదు వాళ్ళు? అది నాకు అర్థం కాలేదు. బేసికలీ మిగతా కంటెస్టెంట్స్ ఎక్కువసేపు కూడా అంటే ఆ గేమ్లో బేసికలీ ఆడింది నేను సీరియస్. అవును, ఎక్కువసేపు ఐస్లో నించుంది. తనకి రైట్ లెగ్ కొంచెం ప్రాబ్లం అయింది, కానీ ఇంతగా అవ్వలేదు. అవును, ప్రాబ్లీ నా ఫీట్, ఎందుకంటే రెగ్యులర్గా వర్కౌట్ చేస్తాను కాబట్టి నా స్కిన్ లేయర్ థిక్నెస్ తక్కువ అని అనిపిస్తుంది. ఏమో మరి నాకు దానివల్ల అయి ఉండొచ్చు. కానీ హాట్ వాటర్ పోయడం వల్ల ఫస్ట్ అయితే ఐస్ వల్ల అయింది, తర్వాత పైన కొంచెం వాటర్ పోసే వల్ల మొత్తం కలిపి ఎక్కువైపోయింది. సో ఇదైతే అంటే జనరల్గా హౌస్లో చూపించలేదు. అంటే ఇంత దారుణంగా మీ కాళ్ళు అసలు నడవలేని పరిస్థితులు, అంత స్కిన్ అంతా ఊడిపోయి కంప్లీట్ కింద పైన, ఇదైతే నిజంగా చూపించుంటే చాలా సింపతి వచ్చేది నిజంగా. అంటే అబ్బా ఇంత ఇలా ఉండి కూడా ఎలా ఆడాడు శ్రీరామ్ అని చాలామందికి తెలియదు. అవును, తెలీదు. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ నాకు సింపతి యాంగిల్ తీసుకోవాలి. ఎవరికైనా వస్తుంది అంటే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు.
కరెక్టే. సో ఇది చూసినప్పుడు మొదటిసారిగా అంటే మీరు బయటకు వచ్చాక అమ్మ నాన్న చూసినప్పుడు హౌ దే ఫీల్? అమ్మ అయితే ఏడ్చేసింది నాకు, చూడంగానే ఏడ్చేసింది అమ్మ. అంటే ఇంకా మదర్స్కి ఉంటుంది కదా, బాధ ఉంటుంది. అది వాడు బాధపడ్డాడని కాకుండా ఒక్కడే ఉన్నాడు లోపల బాధపడడం, నేను లేని చూసుకోవడానికి అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అది మామ్ ఫెల్ట్ బ్యాడ్, మామ్ డాడ్ ఇద్దరు కూడా బాగా, నేను చాలా మిస్ అయ్యాను వాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి ఒక టైంలో ఫుల్ ఫిజికల్ పెయిన్ ఉన్న టైంలో మనం అందరం ఇంట్లో వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. సో మీకు చూపించిన నేను గెలుపు తలుపులే సాంగ్ ప్లే చేశారు. బిగ్ బాస్ వాజ్ వెరీ స్వీట్ యాక్చువల్లీ, బాగా చూసుకున్నారు. దాని తర్వాత డాక్టర్స్ని రెగ్యులర్గా సర్జన్స్ని పంపించారు లోపలికి. వెరీ కైండ్, టీమ్ వాజ్ వెరీ కైండ్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఏంటి, చాలామంది అందరు బక్క ఇలా అయిపోయి వచ్చేసారు. ఏంటి టైంకి ఫుడ్ ఉండదా, నిద్ర ఉండదా, అసలు ఏంటి? నిద్ర అయితే నాకు లేదు, నిద్ర కానీ టైంకి లైట్లు ఆఫ్ అయిపోతాయి. వచ్చిన వాళ్ళు నిద్ర వచ్చిన వాళ్ళు పడుకుంటారు. నాకు ఇది అయిన తర్వాత అసలు నిద్ర పట్టలేదు, పడుకునిచ్చేది. సో ఆ 19 days మీకు అసలు నిద్ర ప్రాపర్గా లేదు. మహా అయితే రోజుకి 2 hours 3 hours పడుకుని ఉంటాను అంతే. నిద్ర లేదు, నిద్ర లేకపోతే హీల్ కాదు, పెయిన్ ఒక సైడ్ నుంచి, యాంటీబయాటిక్స్, టాస్క్లు ఆడాలి. సో ఇట్ వాజ్ హెల్. నాకైతే లాస్ట్ 20 days ఆర్ హెల్ అక్కడ లోపల. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ అంటే మేమే ఇంకా వండుకుని తినాలి కదా. సో హౌస్ మేట్స్ అందరు కూడా కుకింగ్ మేము కూడా చేసుకొని తిన్నాము. ఇట్ వాజ్ డీసెంట్. సో ఫైనల్లీ అంటే మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు టాప్ 1 ఎవరు ఉంటారు, టాప్ 2, టాప్ 3 ఎక్స్పెక్ట్ మీకుండేనా? అంటే ఫస్ట్ నుంచి 100% 200% ఇచ్చుకుంటూ వచ్చాను కాబట్టి ఒక్కసారి ఫైనలిస్ట్ అయిన తర్వాత ప్రాబబ్లీ నాకు సన్నీకి ఉంటుందేమో అని అనిపించింది. ఇంకా కుడ్ హ్యావ్ బీన్ షణ్ముఖ్ ఆల్సో. నేను షణ్ముఖ్ ఉంటామేమో, నేను సన్నీ ఉంటామేమో అనిపించింది టాప్ 2లో. ఇంకా గెలవడం అనేది మన చేతిలో లేదు కదా, మనం చేసేది మనం చేయగలం అంతే. ఓట్లు ఇంకా బయట నుంచే వస్తాయి. అందులో మా ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ కానీ బయటకు వచ్చే రెస్పాన్స్ చూస్తే నాకే ఎంత ఓవర్వెల్మింగ్ అనిపించింది. ఇంతమంది నేను ప్రేమిస్తున్నారు, మన గేమ్ స్టైల్ నచ్చి, మన గేమ్ స్టైల్ నచ్చి ఇంతమంది పాజిటివ్గా ఉన్నారు అని తెలిసి నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇంకా ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి సన్నీ గెలిచాడు, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. సో ఎలా అనిపించింది సన్నీ విన్నింగ్? అది బయటికి రాగానే నాకు సార్ అడిగారు, ఇద్దరిలో నీకు ఎవరు అనిపిస్తుంది గెలుస్తారంటే, నాకు తెలిసి సన్నీ గెలుస్తాడేమో సార్. ఐ ఫీల్ హీ నీడ్స్ ఇట్ మోర్. ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ పాయింట్ అనేది ఉంటుంది కదా. సో తను వాళ్ళ మమ్మీని కలిసిన తర్వాత నాకు ఇంకా వాడి మీద ఇంప్రెషన్ నార్మల్. అంటే నాకు ఫస్ట్ నుంచి సన్నీ కూడా వీటిలో మామ టైప్ ఈక్వేషన్ ఉంది, కనెక్షన్ కూడా తొందరగా కొట్టుకునేవాళ్ళు కూడా ఇద్దరం. అయినా మీరు కనెక్ట్ అయ్యేవాళ్ళు, ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి. ఇద్దరికి రోషం ఎక్కువ, ఇద్దరికి కోపం ఎక్కువ. మళ్ళీ మేము అయంగా నార్మల్ అయిపోయాం, అది క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళం కాదు. ఇలా అయినప్పుడు వాడే పాపం భుజాల మీద ఎక్కి తీసుకెళ్ళాడు. యాక్చువల్లీ అయింది కూడా సన్నీ గేమ్లో ఆడుతున్న కోసమే నేను ఎక్కువసేపు ఐసోల్ నించున్నాను. అవును, అంటే గేమ్ కూడా మీకు బాగా సపోర్ట్ చేశాడు, మీ టాస్క్లో ఆయన ఆడడం. అది తర్వాత డెఫినెట్లీ ఆడాడు సన్నీ. అంటే ఐస్ టాస్క్లో కూడా ఐస్లో ఎవరు ఎక్కువ నించోలేదంటే సన్నీ, కాజల్, మానస్, వీళ్ళు ముగ్గురు అసలు ఐస్లో నించోలేదు. మిగతా మేమందరం ఆడుకుంటున్నాం, ఎవరు ప్లేయింగ్, షణ్ముఖ్ కానీ, సిరి కానీ, ప్రియాంక కానీ, నేను కానీ. ఇంకా తన బాల్స్ కొంచెం పోయేటప్పటికి వాడు కొంచెం అగ్రెసివ్ గేమ్ స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా నేను కొంచెం డిఫెన్సివ్ అయిపోయేటప్పుడు నాకు ఎక్కువసేపు ఐస్లో నించాల్సి వచ్చింది. ఇలా అయ్యింది పాపం. దాని తర్వాత తనే బ్రేక్ఫాస్ట్ వంటి తీసుకొచ్చేవాడు, లంచ్ చేసేవాడు, భుజం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళేవాడు. నా టాస్క్ కూడా ఫైనలిస్ట్ టికెట్ టు ఫినాలీలో చాలా మెయిన్ టాస్క్ ఒకటి ఆడాడు, తను ఒకటి ఆడాడు, షణ్ముఖ్ ఒకటి ఆడాడు. సో దట్ ఈస్ డన్ గ్రేట్ థింగ్ రియల్లీ. ఎస్ ఎస్. అండ్ ఇంకోటి మీకు అంటే ఈ కంప్లీట్ 19 కంటెస్టెంట్స్లో హూ ఈస్ అ ప్యూర్ సోల్ ఎవరిది అనిపించింది మీకు? ప్యూర్ సోల్ అంటే ప్యూర్ సోల్ డెఫినేషన్ చెప్పాలి అంటే ప్యూర్గా ఉన్నారు, ప్యూర్గా ఆడుతున్నారు, అంటే లోపల కల్మషం లేకుండా. టాస్క్లో మేము అందరం ప్యూర్గానే ఆడేవాళ్ళం. నేను సన్నీ అనిపించాను నాకైతే, నేను సన్నీ చాలా కొంచెం ప్యూర్గా ఆడేవాళ్ళం అనిపించింది అంతే. మీతో కూడా అంటే హౌస్లో కంప్లీట్గా ప్యూర్గా ఎవరు ఉన్నారు అంటున్నా, అంటే కొందరు కొన్ని ప్యూర్గానే ఉన్నారండి, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు చూపించారు. నేను ఎవరిని కూడా. మీకు ఎవరైనా ఫేక్ అనిపించిందా? అంటే బిగ్ బాస్కి వచ్చాక వీళ్ళు కావాలనే కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేసి ఆడుతున్నారు అన్నట్టు. అంటే నాకు ఇదివరకు వాళ్ళు తెలిసి ఉంటే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత వీళ్ళు అట్లా లేరేంటి అని అనిపించేది. నాకు అందరు కలిసింది కూడా బిగ్ బాస్కి వచ్చిన తర్వాతే. సో నాకు బిగ్ బాస్కి వచ్చిన తర్వాతే
అందరు కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు. Hmm. సో నేను జడ్జ్ చేయలేను వాళ్ళని, వాళ్ళు ఎలా ఆడారు, ఫేక్ ఆడారా ఏంటి అనేది. ఎందుకంటే అందరూ వాళ్ళు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. సో అందరూ వాళ్ళ స్ట్రాటజీస్ ఆడారనమాట. సో ఇట్ వాస్ ఫైన్, ఐ కాంట్ జడ్జ్ దెమ్. Yeah. ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. సో ఇంకోటి అంటే మీరు చేసుకోబోయే అమ్మాయి అంటే హమీద్ ఎలా ఉండాలా, అసలు ఏంటి అలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి? డిసైడ్ చేసుకోలేదు టూ సూన్. యాక్చువల్లీ నాకు చెప్పారు కదా, ఇట్స్ ప్యూర్ ఫ్రెండ్షిప్ దట్ స్టార్టెడ్ వెరీ ఇనిషియల్ స్టేజ్. అది కూడా ఎక్కువ రోజులు కూడా లేదు ఆ ఫ్రెండ్షిప్. అవునవును. ఫస్ట్ నార్మల్గా కలిసి అసలు మాట్లాడుకుని ఏంటి ఎలా ఉన్నారు ఏంటి సంగతి లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంతే నాకు డెసిషన్ సో అది లైఫ్ టైం ఉంటుందా మీ ఫ్రెండ్షిప్? చూడాలి. ఇఫ్ థింగ్స్ వర్క్ లైఫ్ టైమే ఉండాలి. నా ఫ్రెండ్స్ ఎప్పుడు లైఫ్ టైమే ఉంటారు. నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ నా ఫ్రెండ్స్. ఒకసారి నేను ఫ్రెండ్షిప్ చేస్తే నా రిలేషన్ అంత స్ట్రాంగ్గా నేను వాల్యూస్ ఇస్తాను నా రిలేషన్స్కి. సో లెట్స్ సీ. అంటే అలాంటి అమ్మాయి, అలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి మీరు కోరుకుంటారా ఏంటని? మంచి క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ నా అమ్మ నాన్న సరిగ్గా చూసుకోవాలి, నా మీద ప్రేమ ఉండాలి. ఎవరైనా అదే అనుకుంటారు. అవునవును. సో లెట్స్ సీ. సో మీకు తెలుసా అంటే మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అంటే ఇండస్ట్రీలో చాలా కొన్ని మనం అంటే చాలామందిని కోల్పోయాం. అవును. యా, పునీత్ రాజ్ కుమార్ గారు అండ్ శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. షాకర్ నాకైతే. నాకు బయటకు వచ్చిన తర్వాత చెప్పంగానే నాకు హార్ట్ బీట్ ఆగిపోయింది. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ని. మేమందరం ముద్దుగా పెద్దనాన్న గారు అని పిలుస్తాం మా ఏజ్ గ్రూప్లో అందరూ సిరివెన్నెల గారిని. నేను సార్ అని పిలిస్తే సార్ కాదు పెద్దనాన్న అని పిలువని అనేవారు. సో ఐఎమ్ లైక్ రియలీ వెరీ సాడ్. నేను ఆయన రాసిన పాటలు పాడడం కూడా నా అదృష్టం. నిక్కీ గారికి నేను పాడిన సాంగ్స్ కొన్ని సిరివెన్నెల గారు రాసిన సాంగ్స్. ఏమేమి సాంగ్స్ పాడారు సార్ రాసినాయి? సిరివెన్నెల గారు మన అష్టాచమ్మలో నేను రాసిన 2 సాంగ్స్ కూడా పాడినాను. 2 సాంగ్స్ కూడా సిరివెన్నెల గారు రాసిన సాంగ్. తిడతారా కొడతారా అది నమ్మాలో లేదు అనే సాంగ్ ఒకటి. ఇతను వాకిట్లో సిరిమల చెట్లో ఏం చేద్దాం అనే సాంగ్ సిరివెన్నెల గారు రాసిన సాంగ్. అలాగే అష్టాచమ్మలో 2 సాంగ్స్ చెప్పాను కదా. సో ఒకసారి హమ్ చేస్తారా? ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కింకర్తవ్యం అని కలవరపడటం కొందరి తరహా. అవకాశం దూసుకుంటూ ఆటంకాలడుపుగా దాటుకుంటూ వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం. ఎన్నో తలవడం ఎప్పుడు అడగడం ఏదో తెలియని రాధాంతం. ఏం చేద్దాం అనుకుంటే మాత్రం ఏం పొడి చేస్తాం, ఏం చూద్దాం ముందే ఉందో తెలియని చిత్రం. ఏమందా మననెవరడిగారని ఏమని విందాం, ఏం విందా తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్. సో ఇది మా పెద్దనాన్న గారు సీతారామ శాస్త్రి గారు రాసిన సాంగ్. ఐఎమ్ సో 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 సాడ్. మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. నేను కలిశాను అండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. కానీ నేను ఆ టైంలో బిగ్ బాస్ హౌస్లో ఉండడం, మిమ్మల్ని నేను కలవలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. బట్ ఇండస్ట్రీకే ఒక నిజంగా చాలా లెజెండరీ జోక్ అది. బట్ వీ ఆల్ లవ్ యూ పెద్దనాన్న గారు. అండ్ మీరు మీ పాటల రూపంలో మేము అసలు నాకు మీరు రాసిన పాటలు పాడినంత అదృష్టం దొరకడం నాకు చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. మీరు రాసిన పాటలు నేను పాడడం అండ్ జీవితాంతం మీ పాటలు మాతో ఉంటాయి. మీరు రాసిన లిరిక్స్ అన్నీ మాతో ఉంటాయి. సో వీ విల్ ఆల్వేస్ మిస్ యూ. అండ్ శివశంకర్ మాస్టర్ అండ్ పునీత్ రాజ్ కుమార్ గారు కూడా. పునీత్ రాజ్ కుమార్ గారు సచ్ అ గుడ్ యాక్టర్. అండ్ అది కూడా వర్కౌట్ చేస్తూ అలా అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. సో మీరు వచ్చాక వీడియోస్ చూసారా? లేదు, ఇంకా వీడియోస్ చూడలేదు యాక్చువల్లీ. కానీ ఆ న్యూస్ విన్నాను, ఎలా జరిగింది ఏంటని కనుక్కున్నాను. శివశంకర్ మాస్టర్ ఇంత మంచి కొరియోగ్రఫర్, ధీర ధీర లాంటి సాంగ్స్ చేశారు. ఆయనతో నేను ఒకసారి ఫోన్లో మాట్లాడాను ఒక సాంగ్ గురించి, కొరియోగ్రఫీ గురించి. వాళ్ళ సన్తో మాట్లాడాను. బట్ మీ గాడ్ రెస్ట్. అండ్ ద
బ్యాడ్ థింగ్ ఏంటంటే అంటే నేను ఇక్కడికి మీ ఇంటి అంటే మీరు హౌస్లో ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చాను. సో అదే టైంలో తాతగారు కూడా అసలు మేము కూడా చాలా ఫీల్ అయ్యాం. అరే ఇంకా శ్రీరామచంద్రకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో పాప. నాకు తెలిసి వచ్చాక వెంటనే చెప్పారా మీకు టైం తీసి? నాకు నిన్న ఈవినింగ్ చెప్పారు. అవునా? నాకు నిన్న ఈవినింగ్ చెప్పారు మా తాతగారి గురించి. నాకు తెలీదు అయింది అని, నాకు లోపల ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు. అందులో ఇది అయిన తర్వాత అసలు చెప్పొద్దు అనుకున్నారు. ఏంటంటే నాకు ఇది జరిగిన రోజు మా తాతగారు చనిపోయారు. ఇలా జరిగింది. ఆ వీడియో చూపించారా నేను గెలుపు తలుపులు సాంగ్ చేస్తుంటే ఏడవడం. దట్ వాజ్ వెన్ మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే. అది తెలియకుండా ఒక యూనివర్స్ ఎలా నాకు చెప్పింది చూడండి ఆ పెయిన్. అదే అంటే కరెక్ట్ November 30th రోజు జరిగింది నాకు అది. November 30th రోజు మా తాతగారు చనిపోయారు. ఆ బాధలో నేను ఉండడం, ఏడవడం. ఎందుకు ఏడ్చాను? నాకు అఫ్కోర్స్ పెయిన్లో ఏడ్చాను. అంటే ఏదో జరిగింది ఎక్కడ. సో అంతే. ఇంకా యూ షాక్డ్ నాకు వినగానే న్యూస్. అదే నాకు బయటకు వచ్చిన తర్వాత మాకు ఆ పేరు పెట్టింది ఆయన, శ్రీరామచంద్ర అని పేరు పెట్టింది మా తాత మమ్మీ వాళ్ళ నాన్నగారు. యా. అండ్ కంపేరింగ్ టు అదర్ కంటెస్టెంట్స్ అంటే శ్రీరామచంద్రకి అంటే ఎక్కువ అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిపోయింది. అసలు లవర్ బాయ్ అయిపోయాడు. ఏ అమ్మాయి నోట చూసినా కూడా శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర, నాకు శ్రీరామచంద్రనే గెలవాలి, మై ఫేవరెట్ శ్రీరామచంద్ర. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా యూఎస్లో ఉంటారు మా పిన్ని వాళ్ళు. అరే నువ్వేం చేస్తావు నాకు తెలియదురా, శ్రీరామచంద్రకే నువ్వు ఓట్లు వేయాలి, శ్రీరామచంద్రనే నువ్వు అందరితోటి బైట్స్ తీసుకొని ఫుల్ పుష్ చేయాలి, ప్లీజ్ నువ్వేం చేస్తుంది. షీజ్ అసలు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే యూఎస్లో ఆ ఫ్యామిలీ మొత్తం మీకు పెద్ద ఫ్యాన్. డెఫినెట్లీ. ఉషా మా పిన్ని పేరు. నాకు తెలిసి 100 days అడిగింది అనుకుంటా. నీ ఎన్ని రోజులన్నా శ్రీరామ్కి ఓట్లు వేసావా, శ్రీరామ్కి ప్రమోట్ చేస్తున్నావా, మీ ఛానల్ నుంచి ప్రమోట్ చేస్తున్నారా, ఎంతసేపు ఇదే. నేను ఇండియాలో ఉంటే మాత్రం మా శ్రీరామచంద్రకి అసలు ఫుల్గా అసలు ఒక రేంజ్లో చేద్దుండ్రా అని. నిజంగా మీ అభిమానానికి ఎవరెవరైతే నన్ను ఇష్టపడ్డారో, నా గేమ్ స్టైల్ ఇష్టపడి నాకు సపోర్ట్ చేసి ఓట్ చేశారో మీ అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ. అండ్ మీ అభిమానాన్ని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గెలుచుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. టైటిల్ గెలుచుకోకపోయినా నేను మిమ్మల్ని మీ హృదయాలు గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ తోటి ఏం చేయబోతున్నారు? ఇంకా రాలేదు రెమ్యునరేషన్. అంటే ఏంటి ప్లానింగ్స్, ఏం చేయబోతున్నారు? ఏం లేదు, యాక్చువల్లీ 3 నెలలు 4 నెలలు నాకు నార్మల్గా వర్క్ వెళ్తాను కదా. సో ఆ వర్క్ వెళ్ళకుండా ఇక్కడ మీ అందరితోటి స్పెండ్ చేయడానికి వచ్చినందుకు ఇట్స్ లైక్ థింగ్. అండ్ మా డాడీ వాళ్ళ ఫాదర్, మా ఇంకో తాతగారు MV రాఘవ శర్మ గారు అని, మైనపాటి వీర రాఘవ శర్మ గారు, ఆయన అద్దెంకి డాడీ వాళ్ళ నేటివ్, నా నేటివ్ కూడా. సో అక్కడ మేము ఒక 8 years నుంచి ఎడ్యుకేషన్ ఎఫ్ఎఫ్ఎన్ఈ అని ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. వాళ్ళ స్కాలర్షిప్ కోసం, ఫ్యూచర్ స్టడీస్ కోసం. అంటే అబౌట్ 3rd class 4th class నుంచి 10th class దాకా. ఓ గ్రేట్. అక్కడ లోకల్ రీజన్స్, మండల్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఎడ్యుకేషన్ ఎఫ్ఎఫ్ఎన్ఈ అని చెప్పి MVR మెమోరియల్ అనే ఒక ట్రస్ట్ ఉంది. మైనపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. తాతగారి పేరుని నడిపిస్తూ ఆ టెస్ట్, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి టాప్ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ క్లాసెస్లో టాప్ 3 టాప్ 4 వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చి వాళ్ళకి క్యాల్కులేటర్స్, ప్యాడ్స్, బుక్స్, సో ఇలా స్పాన్సర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అదొక 5, 6, 7, 8 years నుంచి నడుస్తుంది. సో అది ఎట్లాగో లాంగ్ టర్మ్ వెళ్ళాలని ఓకే. ఎవరైతే అఫోర్డ్ చేయలేరు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా కాస్ట్లీ అని. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బేసికలీ సో అది చేయాలనుకుంటున్నారు. అది మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అది కంటిన్యూ ఎలాగైనా చేస్తాను. సో కొంత అమౌంట్ డెఫినెట్లీ. సూపర్. అండ్ ఓకే, శ్రీరామచంద్రకి అంటే ప్రేమహావిక ఉదయించిన రోజులు అలాంటివి ఏం లేవా? అంటే లవబుల్ డేస్ ఒక అమ్మాయితో అంటే ఉండాలండి. నాకు యాక్చువల్లీ ఇంకా క్రషెస్ కానీ ఫెయిల్యూర్స్, సక్సెస్ అలా జరిగినాయి కాబట్టి నేను కొన్ని వర్కౌట్ అవ్వనందుకు వల్ల ఇవాళ సింగిల్గా ఉన్నాము. అంతే కదా. నాకు కూడా రిలేషన్షిప్స్ ఉండేవి. ఐ ఆల్సో హ్యాడ్ మంచి. సో అవి అన్న మీకు లెసన్స్ లాగా అయినాయా మీ లైఫ్లో? అంటే డెఫినెట్లీ ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్స్, అవి వర్కౌట్ అవ్వలేదు మనకి.
వర్కౌట్ అవ్వకుండా ఉన్నందువల్ల అంటే ట్రస్ట్ కొంచెం ఎలాగంటే ఎలా అంటే చాలా ఎమోషనల్ పర్సన్. ఎప్పుడైనా ఎవరినైనా ఇష్టపడితే ఇంకా మొత్తం టైం కానీ అటెన్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ మొత్తం తనలోకి వెళ్ళిపోతున్నాను. నేను అలాంటి మనిషిని. సో అలాంటివి కొన్ని వర్కౌట్ అవ్వలేదు మనకి. బట్ ఇప్పుడు ఐఎమ్ రెడీ. ఇన్ని రోజులు అందుకే కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. ప్రేమ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఫైనలీ మా అమ్మ నాన్న 3-4 ఏళ్ళ నుంచి అంటున్నారు పెళ్లి చేసుకో అని. సో ప్రజెంట్ ఉన్నారా ఎవరైనా? ఎవరు లేరు. అమ్మ నాన్నకు చెప్పాను నేను. సో మీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ కూడా వాళ్ళు కూడా బ్రేకప్ వెళ్ళిపోయారా? ఎప్పుడో వెళ్ళిపోయారు. రీజన్స్ అంటే మీ సైడ్ అంటే మీకు అప్పుడు పొజిషన్ లేకనా? అంటే నాకు టైం కరెక్ట్ అయినప్పుడు అమ్మాయి కరెక్ట్ అవ్వలేదు, అమ్మాయి కరెక్ట్ అయినప్పుడు నాకు టైం కరెక్ట్ అవ్వలేదు, మనకు ట్రై కావలేదు. అమ్మాయి ఎవరైతే మంచి అమ్మాయి అది మంచి అమ్మాయి చేసుకోవచ్చు కదా అన్నటప్పుడు నేను రెడీగా లేను మెంటలీ. అమ్మాయి సాధించలేదు, లైఫ్లో చేయాలి, ఇంకా వర్క్ చేయాలి, ఇంకా పాటలు పాడాలి, ఇంకా అచీవ్ చేయాలి అనే టైంలో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నేనంతా రెడీగా ఉండి నేను రెడీగా ఉన్నాను లెట్స్ గెట్ కమిటెడ్ అనే టైంలో అమ్మాయికి మైండ్ సెట్ లేదు. ఆ అమ్మాయి అప్పుడు నేను కెరియర్లో ఉన్నాను, నేను అంబిషియస్గా ఉన్నాను అనుకున్నాను. సో టైమింగ్ సెట్ అవ్వలేదు బేసికలీ. ఓకే, టైము అమ్మాయి కరెక్ట్ అయినప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. సో ఈ క్వశ్చన్ నేను అడగకూడదు అంటే ఆల్రెడీ అడగొద్దు అనుకున్నా, బట్ ఎందుకో బాగా జనాల్లో నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది స్టిల్. అంటే శిరీష్ షణ్ముఖ్ అంటే మీకు ఎలా అనిపించింది హౌస్లో? నాకు నో కామెంట్స్ అండి. అంటే చెప్పాను కదా ఎవరి గేమ్ స్టైల్ వాళ్ళు. అండ్ నాకు చాలా మంది షణ్ముఖ్ వల్లనే సిరీ టాప్ 5 వరకు వచ్చిందని నో కామెంట్స్. ఓకే ఫైన్. సో ఈ బిగ్ బాస్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? తెలియదండి, నేను కూడా యాక్చువల్లీ నాకు కూడా అదే డౌట్ ఉంది మైండ్లో, ఎలా హౌ వుడ్ ఇట్ హెల్ప్ మీ అని. బట్ డెఫినెట్లీ వన్ వే ఇట్ హెల్ప్ మీ ఇస్ డెఫినెట్లీ జనాల్లోకి మళ్ళీ రావడం. ఐడల్ తర్వాత అందులో ఐడల్ అనేది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ కదా, ఇదేమో ఒక మన రీజన్ మన తెలుగు ప్రజల కోసం నేను ఇంత టైం స్పెండ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ప్రేమ పొందినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఇదే ఇంకా సాంగ్స్ రూపంలో నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్ చేద్దాం ఉంది. సో అవి యూట్యూబ్లో రిలీజ్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి నా పాటలు వినడానికి అవకాశాన్ని నేనే కల్పించుకుని మంచి పాటలు పాడి వీడియోస్ చేసి బయట పెట్టాలని ఉంది. అలాగే మన ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు కూడా వస్తే బాగుంటుంది అనే చిన్న ఉద్దేశం. సో డెఫినెట్లీగా మీకు రాకుండా ఉంటాయి. శ్రీరామచంద్ర అది ఇక్కడే ఉన్నాడు, మనవాడు ఇక్కడే ఉన్నాడు. అలాగే హిందీ నుంచి కూడా సాంగ్స్ నేను ఆల్రెడీ పాడున్నాను, పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు పాడుతున్నాను. అక్కడ కూడా మంచి హిట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అది కంటిన్యూ అవుతుంది. తెలుగులో ఇంకా మంచి అవకాశాలు రావాలి, పాటల అవకాశాలు, పాడే అవకాశాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. యా, అండ్ గ్రాండ్ ఫినాలే అసలు నిజంగా కంపేరింగ్ టు అదర్ సీజన్స్ అసలు ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎంత బాగా సెట్ చేశారంటే ఎంతమంది సెలబ్రిటీస్ అసలు ఏంటి. మాకు ఫస్ట్ రష్మిక అండ్ దేవి గారు రాగానే నేను అనుకున్నాను టాప్ 4 తీసుకెళ్ళడానికి. సో పుష్ప టీము, RRR టీము అండ్ బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ నేను ఆయన పాడిన పాట మళ్ళీ పాడాను ముందర. ఆలియా భట్, రణబీర్ కపూర్, రాజమౌళి గారు షాకేర్ అనుకుంటా మీరు. అమ్మో అస్సలు మేమందరం ఏదో పొద్దున్న లేచి బ్రష్ చేస్తున్నాం ఇలాగా, ఏం తెలియదు. సరే మెల్లిగా మధ్యాహ్నం స్టార్ట్ అవుద్ది కదా ఫినాలే అనుకున్నాము. తీరా చూస్తే అనౌన్స్మెంట్ వచ్చింది తక్షణమే రెడీ అవ్వాలి అని. అయితే ఇంకో 2 గంటల టైం ఉందేమో అనుకుని అలాగే రెడీ అవుతున్నాం. ఇంకా అలారమ్స్ మీద పోతా ఉంటే అందరు ఇట్లా టవల్లలో పరిగెట్టి తయారీ బయటకు చూస్తే తీరా చూస్తే రణబీర్ కపూర్ ఆలియా పట్టున్నాను అనుకున్నా. అక్కడ తెలియదు కదా, ఎవ్రీథింగ్ ఇస్ అ సర్ప్రైజ్. ముందరే చెప్పరు కాన్సెప్ట్ కాదు. అట్లా అంత తొందరగా రెడీగా బయటకు వచ్చేటప్పుడు ఆలియా భట్ ఇలా ఉన్నప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయాం అయితే. సో పుష్ప కూడా రిలీజ్ అయిపోయింది, RRR వెళ్ళి చూడాలి సినిమా. అసలు మేము వెళ్ళేటప్పుడు థియేటర్లు లేవు. అఖండ, బాలయ్య బాబు గారి అఖండ హిట్, పుష్ప హిట్, నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ RRR. సూపర్, ఇవన్నీ వెళ్ళి ఫస్ట్ చూడాలి. RRR నెక్స్ట్ ఇయర్ కదా. ఫస్ట్ అయితే అఖండ చూడాలి, తర్వాత పుష్ప చూడాలి. మీరు చూసారా పుష్ప? యా, సో అల్టిమేట్గా ఉంది. 1 మ్యాన్ షో బన్నీ, ఐకాన్ స్టార్ అని. అమేజింగ్ అసలు బన్నీ గారు ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అసలు అమేజింగ్ యాక్టింగ్ అయితే. ఈ మూవీలో అంటే చిత్తూరు యాస కంప్లీట్ సినిమా అంతా అస్సలు ఎక్కడ దొరకడు, చిత్తూరుడే అనుకుంటాం మనం. పర్ఫార్మెన్స్ హోల్ అండ్ 1 మ్యాన్ షో అంట కదా సినిమా, కంప్లీట్ 1 మ్యాన్ షో. అసలు తగ్గేదేలే అనుకుంటా. మ్యానరిజం కానివ్వండి, ఇలా సినిమా మొత్తం ఇలా ఒక హ్యాండ్ మీద ఇలా ఉండడం, కంప్లీట్ సినిమా అంతా ఇలానే ఉంటాడు.
భుజం సుమంత్ అలాగే ఉంటాడా? ఈవెన్ సాంగ్స్లో కూడా ఇలానే ఉంటాడు. అవునా? అసలు అది డెడికేషన్. అండ్ ఒక బాక్సర్ మీద అంటే డ్రెస్ లేకుండా క్లైమాక్స్ సీన్లో డ్రెస్ లేకుండా రావడం, తెలుగు హీరోలు చాలా తక్కువ చేయడం. తమిళ హీరోస్ చేస్తూ ఉంటారు, అలాంటిది ఒక స్టార్ హీరో అలా రావడం కూడా అసలు గ్రేట్ థింగ్. ఈజ్ డెడికేషన్. మీరు చూడాల్సిందే. అమ్మో, కంపల్సరీ చూస్తాను. యా, ఫైనల్లీ విల్ ఎండ్ అప్ వన్ సాంగ్ మా తెలుగు ప్రేక్షకుల కోసం. షూర్ అండి. ఏ సాంగ్? మీ యువర్ ఫేవరెట్ ఏదైనా. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారాలే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారాలే, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే, దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా యదలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. We love you, Balu sir. We miss you. అండ్ నాగార్జున గారి గురించి అడగలేదు. అమ్మో, అసలు ఏంటి, ప్రతి సాటర్డే సండే వచ్చిందంటే మీకు భయం ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే భయమే. ఫస్ట్ ఓపెన్ ఫ్రేమ్ అవగానే సార్ మూడు చూస్తాం మేము. సార్ నవ్వుతున్నారా, సీరియస్గా ఉన్నారా, నవ్వుతుంటే ఓకే ఇవాళ ఏం లేదు, ఇవాళ ఏం లేదు, సీరియస్గా ఉన్నారంటే అయిపోయాం రా, ఏమో ఒకరికి పడింది అనుకుంటాం. బట్ నాకు సార్ డెఫినెట్లీ మేడ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ అస్. మా జర్నీ అంతా 105 రోజుల్లో ఎక్కడో ఒకటి మాకు కొంచెం సంతోషం వచ్చేదంటే నాకు సార్ చూడంగానే సంతోషం వచ్చేది. అందుకే నాకు హార్ట్ ఎక్కడ అని అన్నప్పుడు కూడా, నువ్వు హార్ట్ ఎక్కడ పెడతావు ఇంట్లో అంటే, నేను లివింగ్ రూమ్లో పెడతాను సార్, మిమ్మల్ని చూసినప్పుడు మాకు సంతోషం వచ్చేది, ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాను. బట్ ఆయన వేసిన డ్రెస్సెస్, ఆయనతో మీరు స్పెండ్ చేసిన టైము, ప్లస్ ఈ సీజన్ చాలా జోవియల్గా చాలా ఫనీగా ఉండేది నాకు సార్. ఆయన వేసిన పంచులు కానివ్వండి మా అందరికి యూస్ టు జస్ట్ మేక్ ఇట్ వెరీ స్పెషల్. ఒక ఫోన్ 100 రోజులు అంటే 106 days ఎలా ఉన్నారు? జనరల్ పొద్దున్న లేవగానే మనం ఫోనే చూసుకుంటాం, ఏంటి అప్డేట్స్ అని. ఫోన్ లేదు ఏం లేదు, బయటికి రాగానే ఇలా పట్టుకుంటే ఓహో ఫోన్ ఇలా ఉంటుందా, ఇలా పట్టుకుని ఇలా చూస్తున్నాం. తర్వాత నా ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తుంటే ఏంట్రా గొంతు ఎక్కడి నుంచి చూస్తున్నా అర్థం కావట్లేదు, ఈ స్పీకర్లో నుంచి ఇట్లా బయటకు వస్తుంది వాయిస్, ఇది టచ్ సిస్టమా, ఏంది టచ్, ఇదేంది ఇట్లా తేడా ఉంది అని మొత్తం మర్చిపోయాం అసలు. నేనైతే అస్సలే మర్చిపోయాను ఫోన్ ఎలా వాడతాను. నువ్వు చెల్లిని అడుగుతున్నా, వాట్సాప్ కాల్ ఇట్లా ఇస్తారు, వాట్సాప్ కాల్ ఇది ఏమో ఉండాలి కదా ఫంక్షన్స్, ఇన్స్టాగ్రామ్లో ఇదేంది ఫిల్టర్స్ ఏమో ఉండాలి కదా, ఏంది మా చెల్లిని వేయించింది మళ్ళీ మొత్తం. నాకు మర్చిపోయాను నేను మొత్తం. సోషల్ మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్ అంతే. అసలు నాకు ఇది వరకు కూడా ఎక్కువ ఫోన్ అలవాట్లేదు, సో అందులో ఇంకా ఘోరం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇలా ఉంది పరిస్థితి అని. బట్ అదే మెల్లిమెల్లిగా ఇంకా బయట మనకి జరిగిన క్యాంపెయిన్స్, ఫామ్ అయిన ఫ్యాన్ గ్రూప్స్, అది సంతోషం మనం చూసుకున్నట్టు. పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చాను కదా, సో దట్ ఈస్ వాట్ ఐమ్ హ్యాపీ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రియల్లీ వాట్ ఈజ్ జర్నీ. నిజంగా బిగ్ బాస్ సీజన్ 5లా నిజంగా ఒక జెన్యున్ కంటెస్టెంట్గా ఎలా వెళ్ళారో అలా వచ్చారు. బట్ ద బ్యాడ్ థింగ్ ఏంటంటే మీ లెగ్స్ ఒకటే, అదే నాకు చూడగానే కూడా ఇదే బాధ. ఏంటంటే జస్ట్ ప్రశాంతంగా నా కాళ్ళు నాకు వాపస్ నార్మల్గా వచ్చేస్తే ఓకే, వెళ్ళింది ఒక మంచి పర్పస్ కోసం. అది నాకేంటంటే ఇప్పుడు నాకు స్టేజ్ షోస్ ఎక్కువ, డాన్సులు వేయాలి, సో నాకు ఎక్కువ ఫీట్ మీద పని ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ మీరు కూడా ప్లీజ్ ప్రే అండ్ విష్ దట్ ఐ గెట్ బెటర్ వెరీ సూన్. డెఫినెట్లీ తొందరగా క్యూర్ అవ్వాలని మేము కూడా దేవుడిని ప్రార్థిస్తాము. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇంకా మీ నుంచి మన తెలుగులో మరిన్ని సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. అంటే ఇంతకుముందు మా తెలుగు ప్రేక్షకులు బాలీవుడ్ సాంగ్సే మీరు ఎక్కువ విన్నారు, బట్ ఇప్పటి నుంచి నాకు తెలిసి తెలుగు జర్నీ గట్టిగా స్టార్ట్ అవుతుందని ఐ హోప్. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ టచ్ వుడ్. థ్యాంక్ యూ.
Hello everyone guys, this is your Rahul Sipligan. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ టీకేఎల్ ఆల్ ద బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ టీకేఎల్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్